హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ కనిపించే బీచ్ ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్? అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఇది. ఇది మహాశివరాత్రికి జరిగిన సందర్భంగా తీసిన వీడియో. బాగా లేట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ రాజీపేట బీచ్. ఇది ఏంటంటే శివరాత్రి రోజున అందరూ సముద్ర స్నానం చేసి నూకతాత పండగకి ఇక్కడ బాగా బాగా ఫేమస్ నూకతాత పండగ. అది కనిపించే విగ్రహాలు అవే నూకతాత విగ్రహాలు అవి. అది ఫ్రెండ్స్ చాలా ఫేమస్ అయిన దేవుడు ఈ నూకతాత. చాలా ప్రసిద్ధి గల దేవుడు. చాలా అంటే తరతరాల నుంచి జరుగుతున్న పండుగ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ రోజు సముద్ర స్నానం ఆచరిస్తారు కంపల్సరీగా. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ సముద్ర స్నానం చేసి గుడికి వెళ్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ గుడి చూడండి ఎంత అలంకారంగా బాగా రెడీ చేశారు. మార్నింగ్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది లైటింగ్ అదిని. ఇది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న విగ్రహాలు వారం రోజుల ముందు చందనాడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి పెయింట్ వేసి చందనాడ మీదుగా బోయపాడు రేవులో సముద్ర స్నానం విగ్రహాలకు చేయించి అక్కడి నుంచి రాజీపేట తీసుకొస్తారు. అదండి రాజీపేట తీసుకొచ్చేసరికి 12 అయింది, మధ్యాహ్నం 12. అది ముందున్న విగ్రహము నూకతాత విగ్రహం. అందరూ టవల్ అవి సమర్పించుకుంటారు, పసుపు కుంకుమ అరటిపళ్ళు. చాలా ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. చాలా మా చుట్టుపక్కల వాడజాతికి సంబంధించిన బాగా ఫేమస్ అయిన దేవుడు నూకతాత. చాలా ప్రసిద్ధి గల మా జాతికి ఆనవాయితీ అయిన చుట్టుపక్కల నుంచి చాలామంది తండోపతండాలు వస్తారు జనాలు. చూడండి ఫ్రెండ్స్, పైన శనగపప్పు అది జల్లుతారు, పసుపు కుంకుమ పంచులు పంచులు అంటే నూకతాత మగవాడు కనుక పంచి టవల్ సమర్పిస్తారు, చూపుతారంటారు. చాలామంది శపం కూడా పెడతారంటే మార్నింగ్ నుంచి ఏమి తినకుండా ఉపవాసంతో ఉంటారు. ఈ కనిపించే భక్తి అంటే భజన చేసే బృందం ఇది, రాముల వారి బృందం ఇది ఫ్రెండ్స్. చూడండి ఎలా పడుకున్నారో. ఈ జాతరలో మనకి చాలా హైలైట్ అయిన విషయం ఏంటంటే ఇదే. ఉదయం నుంచి ఏమి తినకుండా నూకతాత వచ్చే వరకు అలా పడుకుంటారు. వాళ్ళపై నుంచి దేవుడి విగ్రహాలు అమ్మవారు దుర్గాలమ్మ కొన్ని అమ్మవార్లు ఉంటాయి. అమ్మవారి భక్తురాళ్ళు కూడా పైనుంచి నడుస్తూ వెళ్తూ ఉంటారు జనాల పైనుంచి. అదే మొక్కులు చెల్లించుకుంటారు కదా. అంటే చాలా వారు అంటే వ్యాపారాలు అవి బాగా పనిచేసిన వాళ్ళు, అప్పులు అవన్నీ తీర్చుకున్న వాళ్ళు ఏవైతే దండం పెట్టుకుంటారో ఆ పరంగా కోరికలు నెరవేరితే కంపల్సరీగా ఇలాగ చేస్తారు. ఇది ఒక ఆనవాయితీ, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆనవాయితీ. మేము కూడా చేసాము, ఈ సంవత్సరం చేయలేదు. నేను కూడా నూకతాతని మోసాను కొంత దూరం. అది ఫ్రెండ్స్. కానీ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. రాజీపేట నూకతాత అంటే చాలా ఫేమస్. చాలా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వస్తారు. చూడండి, ఆయన నూకతాత పూజారి. ఆయన బొట్టు అలా పడుకున్న వాళ్ళ పైన అందరి నుంచి బొట్టు పెడతాడు. ఇప్పుడు మార్చి 10వ తారీఖున జరిగింది ఫ్రెండ్స్ పండగ ఇది. కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల మాకు ఖాళీ లేకపోవడం వల్ల పెట్టడం లేట్ అయ్యింది, క్షమించండి. కానీ ఇక్కడి నుంచి అప్డేట్ ఇస్తూ ఉంటాను. అది ఫ్రెండ్స్. ఇదిగోక నేను మోసుకున్నది గల్లి షర్ట్ నేనే, కానీ వీడియో సరిగ్గా తీయలేదు. ఇవి హిందూ సంప్రదాయం ప్రకారంగా చాలా ప్రసిద్ధమైన పండగ. కానీ ఈ పండగ ఏంటంటే ఓన్లీ వాడబల్జీలకి మాత్రమే ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చుట్టుపక్కల చేపల వేటాడే వాళ్ళు అందరూ వస్తారు. ఈ నూకతాత చాలా ఫేమస్, పవర్ఫుల్ గాడ్. ఏమనుకుంటే అది జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి జరిగే పండగ కనుక గుడి దగ్గర అయితే ప్రతిరోజు ఉంటారు.
ఉంటుంది. విగ్రహం మనం పెట్టి దండం దర్శనం చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఇందులో ఈ ఈ జాతరలో చాలా వింతలు విశేషాలు కూడా ఉన్నాయి. ఈ జాతరకు వచ్చి లైటింగ్ బాగా హైలైట్. లైటింగ్ బాగా ఖర్చు పెడితే ఊరు మొత్తం లైటింగ్ పెట్టారు. ఇంచుమించు 5-6 లక్షలు ఖర్చు అయినట్టుంది. ఇది అమ్మవార్లు వచ్చే ముందు మ్యూజిక్ అంటే పాటలు అది బ్యాండ్ అంటారు కదా, అది నక్కపల్లిది. అది గురుమూర్తి వారి, అది ప్రతి సంవత్సరం వాళ్ళే వస్తారు. ఇది నైట్ ఫ్రెండ్స్, నైట్ ప్రోగ్రాం జరిగింది. ముఖేష్ వాళ్ళు స్టేజ్. ఇది ఫ్రెండ్స్ లైటింగ్ చూడండి. మొత్తం లైటింగ్ మొత్తం తీసాం, కానీ లెంత్ ఎక్కువగా ఉంటుంది అనేసి, చిరాకు వస్తుంది అనేసి కట్ చేసాం. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లైటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మా వాడపేటల్లో అంటే మేము వాడలో చేపలలో కనుక ఇక్కడ రాజీపేట నూకతాత పండుగ ఘనంగా జరుగుతుంది. పేరు పండుగ నెక్స్ట్ రేవు పోలవరం బంగారమ్మ తల్లి పండుగ ఒకటి, అది కూడా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, చూసారా లైటింగ్ ఎలాగా మరుస్తుందో. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ట్రై అంటే చూడడానికి ఏముండదు, ఇప్పుడు వీడియో చూడాలి తప్ప. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.